హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 2. ఆకాశం నుండి నీటి వర్షం కురవడం లేదా మంచు గడ్డలతో వర్షం కురవడం నార్మల్. కానీ ఏకంగా చేపల వర్షం కురవడం నిజమా అబద్ధమా? అసలు ఒక పూర్తి విమానాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తినేసిన ఆ వింత మనిషి యొక్క రియల్ స్టోరీ ఏమిటి? వినడానికి ఇంపాసిబుల్గా అనిపించే ఇలాంటి 5 గూస్ బంప్స్ రియల్ మిస్టరీస్ ఇవాల్టి మన ఎపిసోడ్లో లైవ్గా చూడబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మన లిస్ట్లో మరిగే నది మిస్టరీ గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సో లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్. ఫ్యాక్ట్ నంబర్ 1. విమానాన్ని నమిలి మింగేసిన వింత మనిషి. మనుషులు చికెన్ తింటారు, మటన్ కూడా తింటారు, కానీ ఏకంగా ఆకాశంలో ఎగిరే ఒక పూర్తి విమానాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తిన్న వ్యక్తి ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈయన పేరు మిషెల్ లొటోటియో. ఇతడికి నార్మల్ ఫుడ్ కంటే ఇనుము, గాజు ముక్కలు తినడం అంటే మహా ఇష్టం. అందుకే ఈయనని ప్రపంచం మొత్తం మిస్టర్ ఈట్ ఇట్ ఆల్ అని పేరుతో పిలుస్తుంది. ఈయన తన లైఫ్లో 18 సైకిళ్ళు, 15 షాపింగ్ కార్డులు, 7 టీవీలు, కంప్యూటర్లు, చివరికి ఒక బెడ్ని కూడా నమిలి మింగేశాడు. అంతటితో ఆగకుండా 1978లో సెస్నా 150 అనే ఒక రియల్ ప్యాసింజర్ విమానాన్ని తినడం స్టార్ట్ చేశాడు. ఇది 24 అడుగుల పొడవు, 500 కేజీల బరువుతో ఉన్న నిజమైన ఫ్లైట్ అది. దానిని చిన్న చిన్న నట్లుగా బోల్టాలుగా కట్ చేయించి వాటికి కొద్ది కొద్దిగా మినరల్ ఆయిల్ రాసుకొని లీటర్ల కొద్ది నీళ్లు తాగుతూ ఏకంగా 2 సంవత్సరాల పాటు రోజు కొంచెం తింటూ ఆ ఫ్లైట్లో ఉండే సీట్లతో సహా మొత్తం ఖాళీ చేసేశాడు. అసలు ఇనుము తింటే చనిపోరా అని మీకు డౌట్ రావచ్చు. డాక్టర్లు ఈయన కడుపుని ఎక్స్రే తీసి చూస్తే మైండ్ బ్లాక్ అయింది. ఈయనకు పీకా అనే ఒక వింత మెడికల్ కండిషన్ ఉంది. దీనివల్ల ఇతని కడుపు లోపల పొర మనకంటే 2 రెట్లు లావుగా ఉంది. పైగా కడుపులో ఊరే జీర్ణరసం ఎంత పవర్ఫుల్గా ఉంది అంటే లోపలికి వెళ్ళిన ఇనుము సైతం కూడా కరిగించేసేది. ఈ క్రేజీ టాలెంట్తో గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన ఈయనకు వాళ్ళు ఒక ఇనుప మెడల్ ఇస్తే ఆనందంతో ఆ మెడల్ను కూడా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని తినేశాడు. ఫ్యాక్ట్ నంబర్ 2. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక మనిషి తల లోపలి నుండి 3 అడుగుల పొడవు, సుమారు 3 కేజీల బరువున్న పదునైన ఇనుపరాడు దూసుకెళ్లి అవతల వైపు పడిన ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడు. మెడికల్ హిస్టరీలోనే డాక్టర్లకు మైండ్ బ్లాక్ చేసిన ఇన్సిడెంట్ ఇది. ఈయన పేరు ఫీనియస్ గేజ్. 1848లో అమెరికాలో రైల్వే లైన్లో పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రెజర్కి ఆ ఇనుప రాడ్ ఒక తుపాకీ బుల్లెట్ కంటే వేగంగా దూసుకొచ్చి నేరుగా ఫీనియస్ గేజ్ ఎడమ బుగ్గ లోపల నుండి దూసుకెళ్లి మెదడును చీల్చుకుంటూ తల పైభాగం నుండి బయటకు వచ్చి 80 అడుగుల దూరంలో పడింది. రక్తం ఏరులై పారుతుంది. అందరూ అతను స్పాట్ డెడ్ అనుకున్నారు. కానీ వింత ఏమిటంటే ఫీనియస్ గేజ్ స్పృహ కోల్పోకుండా తన కాళ్ళ మీద తానే నడుచుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్లు ఆపరేషన్ చేసి కాపాడారు. కొన్ని నెలల్లోనే కోలుకున్నాడు కూడా. కానీ అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఈ ప్రమాదం తర్వాత అతడి శరీరం బాగుంది, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అంతకుముందు చాలా పద్ధతిగా ఉండే ఫీనియస్ ప్రమాదం తర్వాత అందరినీ తిట్టడం, వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటంటే ఆ రాడ్ అతడి మెదడులోని ఫ్రంటల్ లోబ్ని నాశనం చేసింది. మనుషుల ప్రవర్తనను, ఎమోషనల్ను కంట్రోల్ చేసేది ఈ భాగమేనని కనిపెట్టడానికి మెడికల్ హిస్టరీలోకి ఈ కేసే పునాది లాంటిది. ఆ తర్వాత అతను ఏకంగా 12 సంవత్సరాల పాటు బతికి 1860లో తీవ్రమైన ఫిట్స్ వల్ల మరణించాడు. ఫ్యాక్ట్ నంబర్ 3. మనం చాలా నదులు చూస్తూ ఉంటాం, కానీ 24 గంటలు 100 సెల్సియస్ డిగ్రీల వేడితో లైవ్గా మరిగిపోయే ఒక నది నిజంగానే ఉందన్న విషయం మీకు తెలుసా? దక్షిణ అమెరికాలోని పేరు దేశంలో అమెజాన్ అడవుల మధ్యలో ఈ వింతైన నది ఉంది. దీనిని షానై టింపస్కా అని పిలుస్తారు. ఇందులో నీరు కనీసం 86 సెల్సియస్ నుండి 100 సెల్సియస్ వేడితో ఉడుకుతూ ఉంటుంది. మనం టీ చేసుకోవడానికి లేదా గుడ్లను ఉడకబెట్టుకోవడానికి స్టవ్వే అక్కర్లేదు. నేరుగా ఈ నది నీటిలో వేస్తే నిమిషాల్లో ఉడికిపోతాయి. పొరపాటున ఇందులో స్నానం చేద్దామని దిగితే చర్మం మొత్తం ఊడిపోతుంది. ఇంతటి భయంకరమైన వేడి వలన ఇందులో ఎలాంటి చేపలు కానీ జంతువులు కానీ జీవించలేవు. ఏదైనా పక్షి లేదా జంతువు పొరపాటున ఇందులో పడితే ఆ వేడి నీరు వాటి కళ్ళల్లోకి, నోటిలోకి వెళ్ళిపోయి లోపల అవయవాలన్నీ ఉడికిపోతాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ జంతువు చనిపోయి మాంసం ముద్దల పైకి తేలుతుంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే సాధారణంగా నీరు ఇంత వేడిగా ఉంది అంటే పక్కనే అగ్నిపర్వతం ఉండాలి.
కానీ ఇక్కడ 700 కిలోమీటర్ల వరకు ఎలాంటి అగ్నిపర్వతమే లేదు. మరి ఈ నీళ్లు ఎలా మరుగుతున్నాయి? సింపుల్గా చెప్పాలంటే భూమి లోపలికి వెళ్ళిన వర్షపు నీరు భూగర్భంలో ఉండే విపరీతమైన వేడిని గ్రహిస్తుంది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ లాంటి విపరీతమైన ఒత్తిడి వలన ఆ మరిగే నీరు భూమి పగుళ్ళ ద్వారా నిరంతరం పైకి తన్నుకుంటూ వచ్చి ఈ నదిలో కలుస్తుంది. అందుకే ఆ నీరు స్టవ్ మీద పెట్టినట్టు ఎప్పుడు మరిగిపోతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆకాశం నుండి నీటి వర్షం కురవడం నార్మల్. కానీ మేఘాల నుండి ఏకంగా వందలాది బతికి ఉన్న చేపలు కిందకి పడటం నిజమా అబద్ధమా అంటే ఇది 100కి 100% నిజమే అని చెప్పాలి. దీని వెనుక ఒక పవర్ఫుల్ సైన్స్ ఉంది. సముద్రాలు పైభాగంలో ఒక్కోసారి భయంకరమైన సుడిగాలులు ఏర్పడతాయి. ఈ సుడిగాలి నీటిపైకి వచ్చినప్పుడు దానిని వాటర్ స్పాట్ అంటారు. ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే నీటితో పాటు ఆ నీటిలో ఈదుతూ ఉన్న చేపలను ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా పైకి గుంజేస్తుంది. అలా మేఘాల లోపలికి వెళ్ళిన చేపలు గాలి వేగానికి కొద్ది కిలోమీటర్లు ప్రయాణించి గాలి వేగం తగ్గినప్పుడు మేఘాలలోని నీటితో పాటు ఒకేసారి కిందకి వర్షంలా పడతాయి. అమెరికాలోని హోండురస్ దేశంలో యూరో అనే గ్రామంలో ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో ఖచ్చితంగా ఇలా చేపల వర్షం కురుస్తుంది. అక్కడ జనాలు దీనిని ఒక పండుగలా జరుపుకొని బకెట్లతో చేపలను ఏరుకుంటారు. ఇక మన భారతదేశంలో కూడా 2015లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలంలో అలాగే తెలంగాణలోని కొన్ని గ్రామాలలో భారీ వర్షం వచ్చినప్పుడు రోడ్లపై ఇలా కప్పులపై వందలాది చిన్న చిన్న చేపలు ఆకాశం నుండి పడి ఇక్కడ జనాలను షాక్కి గురి చేశాయి. మీరు కూడా ఇలాంటి చేపల వర్షం చూశారా లేదో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు తినే బిర్యానీలు, జంక్ ఫుడ్స్, చిప్స్, బిస్కెట్లు, చివరికి మనం వాడే సబ్బుల్లో కూడా ఒక కామన్ ఆయిల్ ఉంటుంది. అదే పామ్ ఆయిల్. అసలు ఇది ఎలా తయారవుతుందో మీకు తెలుసా? పామాయిల్ను రసాయనాలతో కాకుండా ఆయిల్ ఫామ్ అనే ఒక రకమైన తాటి చెట్ల నుండి వచ్చే పండ్ల ద్వారా న్యాచురల్గా తయారు చేస్తారు. ఈ చెట్లకు పెద్ద పెద్ద గుత్తులుగా ఎర్రటి రంగులో ఉండే చిన్న చిన్న ఫామ్ పండ్లు కాస్తాయి. ఈ పండ్ల గుత్తులను చెట్ల నుండి కోసి ఫ్యాక్టరీకి తెచ్చి ముందుగా వేడి నీటి ఆవిరితో ఉడకబెడతారు. దీనివల్ల పండ్లు మెత్తబడతాయి. ఆ తర్వాత పెద్ద మిషన్లో వేసి ఆ పండ్లను గట్టిగా పిండుతారు. ఈ పండ్లపై చర్మం గుజ్జు నుండి వచ్చే ఎర్రటి నూనెను క్రూడ్ పామాయిల్ అంటారు. అలాగే ఈ పండు లోపల ఉండే గింజ నుండి కూడా మరో రకమైన నూనె తీస్తారు. ఈ నూనెను ఫిల్టర్ చేసి శుద్ధి చేశాక మనకు మార్కెట్లోకి వచ్చే పసుపు రంగు పామాయిల్ రెడీ అవుతుంది. ఈ మొక్కలు పెరగడానికి విపరీతమైన ఎండ, వర్షం ఉండాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా లభించే పామాయిల్లో ఏకంగా 85% పైగా కేవలం ఇండోనేషియా, మలేషియా దేశాల్లోనే పండుతుంది. మన ఇండియాలో దీని వాడకం చాలా ఎక్కువ, కానీ ఇక్కడ ఈ పంట అంతగా ఉండదు. అందుకే మన దేశం ప్రతి ఏటా లక్షల టన్నుల పామాయిల్ను ఎక్కువగా ఇండోనేషియా మరియు మలేషియా దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఈ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టీరియస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివ్లో ఉంచుకోండి. ఇక నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.